హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము బుర్రకథ బుడగజంగా కళాకారులం. ఆదిలాబాద్ జిల్లా మాది. గుడియాత్నూరు మండలం ఉంటాను మేము. ఎందుకంటే ఈ కళలు ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి, మన ఆదిలాబాద్ జిల్లాకే కాదు ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు చూడాలి, మన తెలుగు వాళ్ళు మనల్ని గౌరవించాలని చెప్పి ఈ బుర్రకథలు యూట్యూబ్లో పెడతాను. ఎందుకంటే చిన్న గంగారం పెద్ద గంగారం ఇది బ్యాచ్. ఈ బ్యాచ్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచే కాదు 30 సంవత్సరాల నుంచి బుర్రకథలు చెప్తాను, కానీ యూట్యూబ్లో ఎవరు పెడతలేరు అని చెప్పి ఈ కొత్తగా మన దుర్గాప్రసాద్ అంటే ఈ చిన్న గంగారం కొడుకు ఈ పిల్లగాడు పెడతాడు. ఎందుకంటే కళలో ఇవాళ కళాకారులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ చరిత్రలో మన కళ ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి ఈ కళలు పెడతాను. ఎందుకంటే మా కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకు పోతుంది. దయచేసి వృత్తి కళాకారులను గౌరవించండి, కళలను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి, మమ్మల్ని చాలా గౌరవించండి. సూచన పొద్దులు ఏడు గలవలే డుప్పి గలవలే అగ్రమైన జీవ జంతు గలవలేదు. రారాజు మదగిరి మహారాజు తిరిగి 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 కారండి అడవి లోపల అలెస్టక చెల్లు రాజు మదగిరి రాజు అటవారి వృక్షం చెట్టు ఎండాకాలము దినము అటవారి వృక్షం చెట్టు కిందికి వచ్చిండు రాజు మదగిరి మహారాజు. అరే జమాన్ తిరిగి తిరిగి అష్టక చెల్లి కొడక ఒక కడుపులో అన్నం లేదు, నోట్ ఉతకాలి లేవు, కళ్ళకు చక్కెర వస్తుంది కొడక పోదామని చెప్పి ఇంటికి అంటే నాకు అనేకమైనట్టు దాహం అంటే ధూపం అవుతుంది, నాకు నీళ్లు కావాలరా నా కొడుకో. మదగిరి రాజే జమాన్ కారండి అడవి లోపల పొద్దు అస్తమానం అయ్యే టైం అవుతుంది, 4 గంటల టైం అవుతుంది కొడుక. మరి కడుపులో అన్నం లేదు, ఉంటే ఉతకాలి లేవు, నాకు కళ్ళకు చక్కెర వస్తుంది కొడుక, నాకు నీళ్లు కావాలి కదా రో జమానులారా. పగడాల మరికింద రాజు పడిపోయాడు. ఆయన 5 జమలు చేయమన్నారు. ఓరి మియ్యా కొయ్య 5 వికుటోడా 5 జంగోయ్ ఇలా చూసో రాజుకి ఇట్లా నీళ్ళు లేక అన్నం లేక గిట్లా వచ్చింది అనుకో, మన ఊరే పాడైపోతుంది. ఊరే కానీ దేశం ఊడిపోతుంది. మరి ఉగాది ఎండ ఊరు కొడుతుంది, విధానం దర్శ కొడుతుంది. కింద కాలు కలుతున్నాయి, పైన చెమట వస్తున్నాయి, చెరువులు కుంటున్న నదులు నరంగండి మొత్తం ఎండిపోయినాయి. ఎడుగుతుందా మరి ఎందుకంటే ఎక్కడున్నా కానీ మనం రాజుకు నీళ్ళు కావాలి, నీళ్ళు అయితేనే బతుకుతాం, లేకుంటే రాజధానికి పోతే మన దేశం మునిగినట్టు. మరి మనం పోంగా పోతాం. అవును, స్ట్రాంగ్ గా ఇదే చేస్తానికి మనకి గుర్తుంటుందా? మన గుర్తింపు కావాలి కదా. ఇగో జెండా కూడా ఉంది నీకు జెండా. అరే నీ అంగి చింపురా. నా అంగి చింపుతావు, నీ అంగి చింపి పచ్చ జెండా పచ్చ అంగి కదా, సరిపడు నీ అంగి చింపు. అంగి చింపి ఇంకా జెండా కట్టి చెట్టు ఎక్కి చెట్టు మీద జెండా పెట్టిండు. 5 జమలు కోళ్ళు చెంపడుకొని తందాన తందాన తానే తందాన తందాన అడలకెళ్ళి 5 జమాలు వస్తున్నారే. రాజు మనకి రాజు కారడి అడిగినటువంటి నీళ్ళ కొరటి కావాలి అక్కడ పడిపోయాడు. కట్టి 5 జమాలు నీళ్ళ కొరకు వస్తాడు. మన రాజు అటువంటి నీళ్ళు పట్టి అని చెప్పి వారు వచ్చేటవరెవరి పట్టం ఉన్నదో అరే బోనంగి పట్టం
కోటి నోములు అక్కడ నోముతో కొడుకుల కొరకు కలగలేదు అష్టానోముల్లో మంగా లేక లేక తనకొక్క బిడ్డ ఒక బిడ్డరో పూలారాని 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 లేక లేక తనకొక్క బిడ్డ అమ్మ 12 ఏళ్ల కన్యాకుమారి ఎల్లికి పెరిగి చేయిందా 12 ఏళ్ల కన్యాకుమారి ఎల్లికి పెరిగి చేరేరా 12 ఏళ్ల కన్యాకుమారి ఒక బిడ్డరో పూలారాని కొమ్మరో పూలారాని కొమ్మరో పూలారాని ఒక బిడ్డరో పూలారాని లేక లేక పోయ మహారాజు ఈ బలంగా దేవికి కొడుకులు లేరు గాని లేక లేక ఒక్క బిడ్డ పూలారాని చదువులు సాములు విద్య బుద్ధి పూర్తి చేసుకొని పెళ్లికి పెరిగి చేరి ఉన్నదే అయ్యా లేక లేక అటువంటి ఎవరు తనకొక బిడ్డ పూలారాని ఇంటి మీద ఉంది పూలారాని చూడాడు వాడు ఒకటి చంద్రని ఒకటి 12 సూర్యుల కల కాంతి దేవుళ్ళ దేవకన్య అపరూపమైన బొమ్మ ఏడగురు దాచుకనులతో అద్దాల మేడలో ఉన్నది అద్దాల మేడలో ఎటువంటి ఎవరు బిడ్డ ఎప్పుడు ఉన్నదో కన్న తండ్రి పోయారాదు ఆలోచన చేసిండు మంత్రి అయ్యా నాకు ఇద్దరు కొడుకులు అయ్యా ఒకటే బిడ్డ నీకు ఆ 10 బిడ్డ లేరు 10 కొడుకులు లేరు ఒకటే కుమార్తె మరి అయితే కన్యాకుమారి ఇంటి మీద ఉన్నది మొన్ననే నన్ను లవ్ చేసింది కానీ పోలే నిన్ను లవ్ చేసింది నోరమోయ్ అవ్వతోడు పోయేడుందా అంటే లవ్ అంటే ఏమైనా గుర్తుందా నీకు బతికేడుందా సత్యేడుందా తాత ఎంత మంచి అని చెప్పి అన్నది అబ్బో అంటే నా యొక్క బిడ్డ లేక లేక ఏకైక పుత్రి గారు మంత్రి వారి నా యొక్క బిడ్డతోని ఎవరు 12 తోని ఈడేటం అయింది నా బిడ్డకు పెళ్లి అని చెప్పి కన్న బిడ్డ వద్దగైనా రానే వస్తాడా కన్న బిడ్డ వద్దగైనా రానే వస్తాడా కన్న బిడ్డ వద్దగైనా తాళ మేడగైనా రానే వస్తాడా కన్న బిడ్డ వద్దగైనా రానే వస్తాడా కన్న బిడ్డ వద్దగైనా అమరా అమర్త నానా ఎను రాలేగా నానా ఓ నానా నానా ఎన్నాడు రాలేదు నానా ఎందుకు ఎన్నాడు రాలేదు నీ మనసు నా మాట ఏందో నా మీద చింతేందో అగో నాతోటి చెప్పావే నానా అయ్యయ్యో అమ్మ కుమార్త పది మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు లేక లేక ఏకైక పుత్రిక బిడ్డ వీడున్న పిల్లకు తోడుంటవంత వీడు తోడుకున్న కమ్ముడు ఉన్న బంధము ఉండగానే ఆడబిడ్డను మగ బిడ్డను ఆడబిడ్డ ఎన్ని రోజుకున్న ఆడబిడ్డ కానీ నా ఇంటికి నీకు పెళ్లి అయ్యాలని
కోరిక బిడ్డ కదా అవును 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు లేక లేక ఒక్క బిడ్డవమ్మ ఈ వల్ల నీకు పెళ్లి చేయరని చెప్పి నీ మనసులకెళ్ళి మాట వెళ్ళిందా ఓ నాయనా పెళ్ళంటే నూరెళ్ళ పంట వెయ్యల దుఃఖమంటారే నానా అయ్యో రామా లేని పోని తంటారు నానా నేను పెళ్లి చేసుకోవాలంటే అట్టి రాదు నీ పెళ్ళాడవోను నేనొక్క పందెం కట్టేరాను అట్టి రాదు పెళ్ళాడవోను నేనొక్క పందెం కట్టేరాను అట్టి రాదు నీ పెళ్ళాడవోను నేనొక్క పందెం కట్టేరాను అట్టి రాదు నీ పెళ్ళాడవోను సాయవరము వేటెరాను 20 సాయవరము వేటెరాను 20 ఓ నానా నేను పెళ్లి చేసుకోవాలంటే అట్టి రాదు నీ పెళ్లి చేసుకోను నేనొక్క పందెం కడతా నేనొక్క స్వయవరం పెడతా ఆ స్వయవరంలా గెలిచిన రాదుని తప్పకుండా పెళ్లి చేసుకుంటానే తండ్రియా నానా అయ్యయ్యో కుమార్తె పువ్వుల రాణియా. మర్దా నీకు పెళ్లి చేస్తాను నేను ఒక సాయవరము సయవరం పెడతా చెరుకు పందెం పెడతా అవును సయవరంలో నా పందెంలో ఎవరికి నీకు పెట్టిన పందెంలో ఎవరికి గెలుస్తుందో అతన్ని పెళ్లి చేసుకుంటా అన్నావు అవును అటువంటి సయవరం మనకద్దు బిడ్డ అవును ఆనాటి కాలంలో రాముడి భార్య సీతాదేవి సయవరం పెట్టింది కానీ రాముడితో ఏమన్నా కాటోడు సుఖపడ్డదా సీత కష్టాలు పడ్డది సీత సయవరం పెట్టిన సీతాదేవి సుఖపడలేదు అవును ఆనాడు అటువంటి ఎవరు 5 కష్ట భార్య పాంచాలి ద్రౌపది సయవరం పెట్టింది సయవరంలో ఎవరు అక్కడ మచ్చ యంత్రం కొట్టమండి పెళ్లి చేసుకుంటున్నది కానీ ఈ ప్రపంచంలో ఎవరు కొట్టలేదు పాండునందన కుమారుడు అటువంటి ఎవరు 3వ కుమారుడు అర్జునుడు అటువంటి ఎవరు అక్కడ మచ్చ యంత్రం కొట్టి అటువంటి ఎవరు 5 కష్ట భార్య పాంచాలి ద్రౌపది అయింది బిడ్డ పాంచాలి ద్రౌపది అటువంటి 5 పెళ్లి చేసుకుని ఏమైనా సుఖపడ్డా చెట్లు గుట్టలు అటువంటి కాయలు పండ్లు తిన్నది అనవసరం అక్కడ పోయించింది అటువంటి ఎవరు 5 కష్ట భార్య పాంచాలి కానీ ఆనాటి కాలంలో చక్ర మహారాజు భార్య దామయంతి స్వయంవరం పెట్టింది కానీ అటువంటి దామయంతి ఏమైనా సుఖపడ్డదా లేదు ఎందుకంటే భార్య భర్తలు కొడుకు బిడ్డ పుట్టినాక సరేసుకుని వెళ్ళమని భార్య భర్తలు అటువంటి ఒక చీర కట్టుకొని అటువంటి 12 ఏళ్ళు అనువాసంలో తిరిగి అటువంటి పందెము మనకు వద్దు పెళ్లి చేస్తే అందరు ఆశీర్వాదం పడుతుంది కానీ నేనే పెళ్లి చేసుకుంటా నా మాట కాదనక సయవర్తం అక్కడ సయవరం పడుతున్నావు నా మాటని బిడ్డ నువ్వెంత చెప్పినా నీ మాట ఇనబోను నువ్వు అన్నది కరెక్టే ఎవరెవరో పందాలు పెట్టి బిడ్డ ఎవరు సుఖపడ్డారా కానీ చరిత్రలో మాత్రం మన పేరు ఉండిపోయిందా లేదా
సీతాదేవి పందెం కట్టింది 14 సంవత్సరాలు కారణం అడవి లోపల ఇవాళ పన్ను పరాలు తిరుగుకుంటా ఇవాళ రాముతో ఆ రన్నవాసం తిరిగింది. కానీ చరిత్రలో పేరుందా లేదా? చరిత్ర మిగిలిపోయింది. కానీ చక్కని వరుణిగా కోరుకున్నది. అవును. ఇప్పుడు దేవుడిని రాముని మొక్కుతలేరా? మరి అలాగే ఇవాళ 5 పంచ పాండవులకు అష్ట భార్య అయింది ద్రౌపది. చరిత్రలో పేరుందా లేదా? నువ్వు అన్నట్టే నాన్న, ఎవరెవరు నువ్వు ఇవాళ ముక్కు ముఖం వాళ్ళని చూడండి, ఇవాళ చూడండి వాళ్ళకి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తావు. అతను మంచిగా ఉండొచ్చు, మంచిగా ఉండకపోవచ్చు. ఏదైనా బాధ నాకు వస్తే ఎవరికి బాధ? నీకే కదా బాధ. నాకు బాధ వస్తే మీకు బాధ వచ్చాడు కాదు. అలా కాదు. ఓ నాన్న, ఇవాళ రాజులకు ఉంటాయి పంద్యాలు, రాజులకు ఉంటాయి స్వయంవరాలు. ఇవాళ నా బిడ్డ ఎలాంటి పందెం పెడతాదో ఆ పందెంలో గెలుస్తారో గెలవరో అని చెప్పి నీ బాధ. నేను పెట్టేది పందాలు అంటే అలాంటిది పందెం కాదు, చిన్న పందెం. చిన్న పందెం అంటే ఎలాంటి చెప్పన్నా, మన ఊరవాళ్ళు ఉన్నది ఎక్కడ జొన్న సేన్. జొన్న సేను ఆ పిసుకులకు వచ్చింది, అటుకులకు వచ్చింది. ఆ జొన్న సేను మధ్యలో కొమర పుట్ట, కొమర పుట్ట మీద జొన్న కర్ర, జొన్న కర్ర అన్నప్పుడు జొన్న కంకి ఉంటది, కంకి అన్నప్పుడు జొన్న ఇత్తులు ఎక్కువ జొన్నిత్తులు ఉంటాయి. అందులో ఒక ఇత్తుకు సున్నం రాస్తాను జొన్నిత్తుకు. అక్కడ నుంచి 7 ముళ్ళు 7 జానులు 7 బెత్తల నిలవల మీద ఒక గీత గీస్తాను. పక్కన కత్తులు కడాలు బాగులు బల్లెలు పెడతాను. ఇంకో పక్కన రైపోలు పిస్తలు బందుకులు బాణాల కజ్జలు పక్కన పెడతాను. ఓ నాయనా, నన్ను పెళ్లి చేసుకునేవాడు ఒక వీరుడై ఉండాలా, వీరుడు చురుడు విక్రమార్కుడు దిక్కల దీరుడు చుక్కల చంద్రుడై ఉండాలా. పెళ్లి గాని ఒక యువరాజు ఇవాళ రావాలా, ఆ గీత పైన ఇవాళ కాలు పెట్టాలా, ఇష్టం వచ్చిన ఒక ఆయుధం పట్టాలా. సున్నం రాజన జొన్న ఇత్తులు ఎగరగొట్టాలా, పక్క ఇత్తులు రాలగొట్టద్దు, కర్ర చెదర దుఃఖం కీరగద్దు. సున్నం రాజన జొన్న ఇత్తులు ఎగరగొట్టవన్నీ తప్పక పెళ్ళాడేనాను బలి రావయ్య ఓరా ఓరా ఇంత మన తప్పకుండా పెళ్లి చేసుకుంటానే. ఎన్నో దాటువంతనటువంటి ఎవరు నా మాట కాదనక సయావరం అటువంటి చెట్టు పందెం ఓడతటువంటి చిన్న పందెం. అవును. ఆ పందెం కలిగిన వాడిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి పలికావు బిడ్డ. జాములు రాసి 4 లక్షల పని పంపండి. నీ ఇష్టము, నీ అదృష్టం. అవును, నీ ఇష్టం. ఎవరో ఒకరు పుట్టే ఉంటారు నా కొరకు. ఎవరో ఒకరు. నేనే ఉంటా. ఎందుకు? ఆ జొన్నిత్తు రాలగొడతా, నిన్ను పెళ్ళాడతా. పుట్టిన అన్నావు కదా. అరే పండుకున్న పెద్ద పుల్ని లేపు చంపిన, ఆయన గోడకున్న తొండల్ని గుల్బడితో కూడా చంపిన. అలాంటి పందాలు ఇవాళ పెట్టిన వాళ్ళు అంటున్నావా? అదులే అంటే నువ్వు అటువంటి ఎవరే కానీ అటువంటి నా పని అటువంటి నా బిడ్డ పడతా. అవును బిడ్డ అని చెప్పేటువంటి దేశానికి 4 ఉత్తరాలు రాశాడు. అయ్యా కోరగిరి పట్టణంలో పోయరాజు బిడ్డ నా యొక్క బిడ్డ పూల రాని అటువంటి పందెం కట్టింది. పైరతున్న చిన్న ఎవరే కానీ అటువంటి పైరతున్న చిన్న పందెం కలిసి నా బిడ్డ అటువంటి నా బిడ్డ పందెం ఎవరు గెలుస్తారో ఆ రాజు పట్టణం నా బిడ్డకు పెళ్లి చేస్తాం. ఉన్నదే జాము నేను ఇచ్చారాజు నా బిడ్డను ఎవరటువంటి ఎవరెక్కడ చేసుకుంటారో నా బిడ్డకు అటువంటి ఎవరు పెళ్లి చేస్తా. ఉన్న దేశం అటువంటి నా రాజు అటువంటి పట్టాభిషేకం అని చెప్పి 4 దేశాలకు 4 ఉత్తరాలు వేసిండు పోయరాజు. దేశాలకు 4 ఉత్తరాలు వేస్తే ఉడుపు దక్షిణ పడబడ ఎందరో రాత్రి వచ్చి చెల్లటువంటి పందెం గెలుస్తానని చెప్పి పూల రాని అంతా చందాలు చూసి చిత్రపోటు వాడి చిత్తుపడి ఎందరో మనం చేస్తుంది కానీ ఆ పైదన్న చిన్న పని ఎవరికి గెలవలేదు. పూల రాని ఎవరు పెళ్లి చేసుకోలేదు. అదే టైంలో ఐగురు జమల్లయ్యా మంచిగా కట్టిన మంచమే ఉన్నాయి. పూలారాని అదే చిన్నచేరు పక్కన ఉన్నది. ఇంకా పాలబొర్రే కాడి కచ్చి బలిరామయ్య పాలబొర్రె కాడి కచ్చిండ్లు. పక్కని సెలవ ఉన్నది, ఆ సెలవ కొట్టిండ్లు.
కొట్టి రాజు కోసం చెంబడి తీసి పక్క పెట్టి బండికి 5 దోశలు నీళ్ళు తాగిండ్రు తాగారు 4 మొక్కలు నరు పెట్టిరు పెట్టేవారు కనుక పక్కకు కనుక జొన్నసేను ఆయన అడుగులకు వచ్చింది పచ్చగా ఉన్నది అబ్బారే రాజు ఆకలితో దూపుతో కనుక ఆయాసపడతాడు ఈ అటుకులు కొంచెం పోయి కాపీ రాజుకు పెట్టి నీళ్ళు ఆపినామనుకో మనల్ని మెచ్చుకోడా అంతే అంతే అని చెప్పి మరి మంచం మీద పూల రావడం అని చెప్పి తెలియదు ఆమె కుసుడు చేరింది కానీ అది కనుక ఏ మూలకు ఉందో అనుకున్నారు ఏ మూలకు ఉందో ఉన్నారో లేదనుకోని ఐదు జమన్లు సంతానం రాజవందన పంచి కంకులవ్వ పాలు కూడా పెట్టినారు సంకానైతే పెట్టినారు నా తెల్లకెళ్ళి కదా చిన్నగైతే వెళ్ళినారు